దంతవైద్య శాస్త్రంలో నార్మల్ డెంటిస్ట్రీని అమలు చేస్తే సమాజంలో దంతవైద్యులందరూ ఎంతో ఉన్నత స్థాయికి వస్తారని మనం చివరి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. కానీ నార్మల్ డెంటిస్ట్రీని ఎవరు ఎక్కడ ఏ విధంగా అమలు చేస్తూ దంతవైద్య విద్యార్థుల చేత ఏ విధంగా సాధన చేయించాలి, నార్మల్ డెంటిస్ట్రీని అమలు చేయడానికి మరియు సాధన చేయడానికి కావాల్సిన అనుకూలతలు మరియు పరిస్థితులు ఏ విధంగా ఉండాలి, నార్మల్ డెంటిస్ట్రీకి ఈ అనుకూలతలు మరియు పరిస్థితులు ఖచ్చితంగా అవసరమా అంటే అవసరమే. ఈ రెండు విషయాల్లో మనం అవును అనుకుంటే ఎలాంటి అనుకూలతలు మరియు పరిస్థితులు నార్మల్ డెంటిస్ట్రీని సాధించడానికి అవసరమో ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం చర్చించుకుందాం. వెల్కమ్ టు డెంటిస్ట్రీ టుడే ఛానల్. ఐఎమ్ డాక్టర్ ఇప్పటూరి శ్రీకాంత్, డెంటల్ ప్రొఫెషనల్. మనము చివరి ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్లు నార్మల్ డెంటిస్ట్రీని దంతవైద్య కళాశాలలోనే కళాశాల ప్రిన్సిపాల్ చేత అమలు చేయబడాలి మరియు దంతవైద్య విద్యార్థులందరూ కళాశాల ప్రారంభ దశ నుంచి ఈ నార్మల్ డెంటిస్ట్రీని సాధన చేయడం ప్రారంభించాలి. ఒకవేళ దంతవైద్య విద్యార్థులు దంతవైద్య కళాశాలలో ఈ నార్మల్ డెంటిస్ట్రీని ఏ స్థాయిలోనైనా సాధన చేయకపోతే వారి డిగ్రీ తీసుకున్న తర్వాత ఎక్కడ ఎవరి దగ్గర మరి ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ సమాజంలో ఈ నార్మల్ డెంటిస్ట్రీని సాధన చేసే అవకాశం అస్సలు ఉండదు మరియు వారికి జీవితంలో మళ్ళీ అవకాశం రానే రాదు. ఒకవేళ వచ్చినా ఆ అవకాశం అంత బాగా ఉండదు. ఎందుకంటే ప్రతి దంతవైద్యుడి జీవితంలో 3 దశలు ఉంటాయి. ఒకటి నేర్చుకునే దశ, 2 పనిచేసే దశ, మూడవది ప్రశ్నించే దశ. దంతవైద్య విద్యార్థులు నేర్చుకునే దశలోనే ఈ నార్మల్ డెంటిస్ట్రీని సాధన చేసే అవకాశం ఉంటుంది. ఒక్కసారి చదువు పూర్తయిన తర్వాత మనం సమాజంలో ప్రవేశించిన తర్వాత మనం 2వ దశలోకి చేరుతాం. ఈ దశ పనిచేసే దశ. సమాజంలో దంతవైద్యులు పనిచేసే దశలో నేర్చుకునే దశను అమలు చేస్తానంటే అసలు వీలు కాదు. ఈ విధానం వల్ల వారి అవకాశాలు కూడా చాలా కోల్పోతారు. కాబట్టి విద్యార్థులందరూ కాలేజీ చదువు పూర్తి చేయకముందే నేర్చుకునే దశలోనే ఈ నార్మల్ డెంటిస్ట్రీని సాధన చేస్తే అది మీ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది. మన సమాజంలో దాదాపు 80% దంతవైద్యులందరూ నేను పైన చెప్పిన 3 దశల్లో మొదటి 2 దశలైన నేర్చుకునే దశ మరియు పనిచేసే దశ వరకే పరిమితం అవుతారు. కానీ కేవలం 15% దంతవైద్యులు మాత్రమే అన్ని విధాలుగా సాధన చేసి సమాజంలో మంచి పేరు సంపాదించుకొని తిరిగి ఈ సమాజంలోని దంతవైద్య శాస్త్రంలోని లోపాలను ప్రశ్నిస్తారు. ఈ దశ చాలా కఠినమైన దశ. ఈ దశలో వీరు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకని ఎక్కువ శాతం దంతవైద్యులు ఈ ప్రశ్నించే దశను అమలు చేయడానికి వెనుకాడతారు. ఎవరైనా దంతవైద్యులు సమాజంలో ఈ ప్రశ్నించే దశలో పనిచేస్తే వారు మంచి ఫలితాలను కూడా సాధిస్తారు. వీరు సాధించే ఫలితాలు సమాజంలోని ఇతర దంతవైద్యులకు ఎంతో ఉపయోగపడతాయి. ఈ 3వ దశ సాధనకు ఎంతో నీతి నిజాయితీ అవసరం. ఈ దశలో దాదాపుగా ప్రశ్నించే దంతవైద్యులు ఒంటరిగానే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. దంతవైద్య కళాశాలలో ప్రిన్సిపాల్ నార్మల్ డెంటిస్ట్రీని అమలు చేయాలి అంటే మొట్టమొదటిగా వారు చేయవలసిన పని ఏమిటంటే దంతవైద్య కళాశాల ఫంక్షనల్ స్ట్రక్చర్ని డిజైన్ చేయడం. ఇక్కడ ఫంక్షనల్ స్ట్రక్చర్ అంటే టైం టేబుల్. దీన్నే మనం మరో విధంగా టైం మేనేజ్మెంట్ అని కూడా చెప్పవచ్చు. ఈ టైం టేబుల్ అనే విషయం దంతవైద్య కళాశాలలో చాలా కీలకమైంది. ప్రతి దంతవైద్య కళాశాల ప్రతిరోజు దాదాపుగా 8 నుంచి 9 గంటలు పనిచేయాలి. ఈ సమయాన్ని ఖచ్చితంగా ప్రిన్సిపాల్ గారు అమలు చేయాలి కూడా. ఈ 9 గంటల సమయం అంటే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం దాదాపుగా 5 గంటల వరకు అని చెప్పవచ్చు. ఎందుకు ఇన్ని గంటలు అని అనుకుంటే మామూలుగా దంతవైద్య శాస్త్రం క్లినికల్ ఓరియంటెడ్ ప్రొఫెషన్. ఈ విషయం అయ్యేలా చెప్పాలి అంటే దంతవైద్య శాస్త్రం ఒక కళ. ఈ విషయం ఇంతకుముందే మీకు చెప్పడం జరిగింది. కళను సాధన చేయాలి అంటే చాలా సమయం అవసరం. ఎందుకంటే ఈ కళలో చేతి నైపుణ్యము చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. అందుకని పైన చెప్పిన విధంగా కళాశాల ప్రతిరోజు దాదాపు 9 గంటలు పనిచేస్తే అందులో దాదాపుగా 7 గంటలు పేషెంట్ మేనేజ్మెంట్ గురించి మరియు దంతవైద్య చికిత్సా విధానాల గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. అందుకని దంతవైద్య కళాశాల రోజుకి 9 గంటలు పనిచేస్తే నార్మల్ డెంటిస్ట్రీని సాధన చేయడానికి పరిస్థితులు అనుకూలిస్తాయి. ఈ 9 గంటల సమయం కేవలం బీడీఎస్ స్థాయి వారికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ 9 గంటల సమయం ఎండిఎస్ స్థాయి విద్యార్థులకు ఇంకా తక్కువే అవుతుంది. వారు ఇంకా 4-5 గంటలు ఎక్కువగానే పనిచేయాల్సి వస్తుంది. ఒకవేళ దంతవైద్య కళాశాలలో సరైన ఫంక్షనల్ స్ట్రక్చర్ అదే టైం టేబుల్ లేకపోతే దంతవైద్య శాస్త్రానికి కావాల్సిన టైం మేనేజ్మెంట్ అసలు ఉండదు. ఒకవేళ సరైన టైం మేనేజ్మెంట్ కళాశాలలో లేకపోతే ఆ కళాశాల పూర్తి స్థాయిలో పడిపోతుంది. ఆ కళాశాల విద్యార్థులు పూర్తిగా వారి చదువులో విఫలమవుతారు. వారి భవిష్యత్తు కూడా చీకట్లో కలిసిపోతుంది.
ఇక వారు వేరే వృత్తిని వెతుక్కునే పరిస్థితి వారి జీవితంలో వస్తుంది. ఈ టైం మేనేజ్మెంట్ విషయం అంతా కళాశాల ప్రిన్సిపాల్ గారి చేతిలో ఉంటుంది. ప్రిన్సిపాల్ గారు సరైన టైం మేనేజ్మెంట్ కళాశాలలో అమలు చేస్తే కళాశాల ఎంతో అభివృద్ధి చెందుతుంది. దంతవైద్య కళాశాలలో హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ అయిన ప్రిన్సిపాల్ గారు ఒక అబ్బాయితో నార్మల్ డెంటిస్ట్రీని సాధన చేయిస్తే ఆ విద్యార్థి అన్ని చికిత్సా విధానాలను నేర్చుకొని తర్వాత కాలంలో సమాజంలో మంచి దంతవైద్యుడిగా పేరు సంపాదించుకొని తనకు తాను పోషించుకుంటూ మరియు తన తల్లిదండ్రులను, వివాహం తర్వాత భార్యా పిల్లలను మరియు తోబుట్టువులను కూడా సమర్థవంతంగా పోషిస్తూ వారికి అండగా నిలబడగలరు. అలాగే ఒక అమ్మాయితో ఇదే నార్మల్ డెంటిస్ట్ని సాధన చేయిస్తే వారు కూడా రేపు సమాజంలో మంచి దంతవైద్యులుగా ఎదుగుతారు. వారిలో నమ్మకంతో పాటు ధైర్యం కూడా పెరుగుతుంది. నార్మల్ డెంటిస్ట్ని అమ్మాయిలు ఉన్నత స్థాయిలో సాధన చేస్తే ఈ నార్మల్ డెంటిస్ట్ని వారి జీవితంలో ఆర్థిక భద్రతగా జీవితాంతం వారికి తోడుగా ఉంటుంది. దీన్నే ఫైనాన్షియల్ సెక్యూరిటీ అంటారు. అమ్మాయిలకు ఇది వారి జీవితంలో చాలా ముఖ్యం. ఇన్ని విలువైన లాభాలు ఉన్న నార్మల్ డెంటిస్ట్ని ప్రతి ఒక్క దంతవైద్య విద్యార్థి ఎందుకు సాధన చేయకూడదు? ఖచ్చితంగా సాధన చేయాలి. అవసరమైతే ప్రిన్సిపాల్ బలవంతంగానైనా వారిచే ఇది సాధన చేయించాలి. సరే, ఇప్పుడు దంతవైద్య కళాశాలలో నార్మల్ డెంటిస్ట్ని సాధన చేయడానికి కావాల్సిన మరికొన్ని పరిస్థితుల గురించి తెలుసుకుందాం. కళాశాలలో జరిగిపోయే ప్రతిరోజు కూడా విద్యార్థులకు ఎంతో ముఖ్యమైంది. కాబట్టి ప్రతిరోజు వారు నేర్చుకునే విషయాల్లో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇందులో భాగంగానే వారి యొక్క బోధనా తరగతులు BDS స్థాయిలో ఉదయం 8 గంటలకే ప్రారంభించాలి. అలాగే MDS స్థాయిలో సెమినార్స్ ఇదే సమయంలో ప్రారంభించాలి. ఎందుకంటే బోధనా తరగతులు క్లినికల్ అవర్స్లో నిర్వహించడం సరైన పద్ధతి కాదు. కారణం, ఇంతకుముందు చెప్పినట్టు దంతవైద్య శాస్త్రం క్లినికల్ ఓరియంటెడ్ ప్రొఫెషన్. విద్యార్థులు ఎక్కువగా వారి సమయాన్ని రోగులపైన మరియు దంతవైద్య చికిత్సలపైన గడపాలి. అప్పుడే వారు చాలా వరకు రోగికి సంబంధించిన విషయాలను నేర్చుకుంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు బోధనా తరగతులను ఉదయం 9 గంటల లోపు పూర్తి చేయాలి. అలాగే MDS వారు కూడా సెమినార్స్ని క్లినికల్ అవర్స్లో నిర్వహించడం అసలు చేయకూడదు. వీటి వల్ల రోగులకు చాలా ఇబ్బంది కలిగి వారు నిరాశకులోనే దంతవైద్య చికిత్సలను నిరాకరించే అవకాశం ఉంది. కాబట్టి దంతవైద్య కళాశాలలో క్లినికల్ అవర్స్కి ఎక్కువ సమయం కేటాయించాలి. ఇలా జరిగేలా ప్రతిరోజు ప్రిన్సిపాల్ గారు టైం టేబుల్ని అమలు చేయాలి. అలాగే MDS స్థాయిలో విద్యార్థులు తమ ల్యాబ్ వర్క్ను క్లినికల్ అవర్స్లో కాకుండా కళాశాల సమయం అయిపోయిన తర్వాత ప్రత్యేక సమయం కేటాయించి వారి పనులను పూర్తి చేసుకోవాలి. మరియు ల్యాబ్ వర్క్ని విద్యార్థులు తాము స్వయంగా చేసుకోవాలి. ఇది కూడా నార్మల్ డెంటిస్ట్రీలో ఒక భాగం. ఇలా చేయకపోతే వారికి తర్వాత కాలంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. అలాగే BDS స్థాయి విద్యార్థులు కూడా తమ ల్యాబ్ వర్క్ తామే చేసుకోవాలి. అప్పుడే వారు నేర్చుకున్న విషయాలపై చాలా పట్టు సాధించుకుంటారు. ప్రతిరోజుకి ప్రిన్సిపాల్ గారు కళాశాల ప్రారంభమైన సమయంలోనే ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళి అన్ని విషయాలను తెలుసుకోవాలి. విద్యార్థులతో సంప్రదింపులు జరిపి వారి అవసరాలను పూర్తి చేస్తూ మరియు కావాల్సిన సదుపాయాలను ఎప్పటికప్పుడు వారికి అందిస్తూ ఉండాలి. తిరిగి కళాశాల ముగించే సమయానికి ముందు మరొక్కసారి డిపార్ట్మెంట్స్కి వెళ్ళి ఆ రోజు జరిగిన కార్యక్రమాల గురించి తెలుసుకొని ఏమైనా పొరపాటు జరిగితే సరిచేయాలి. ఇది ఆయన ఉద్యోగంలో ఒక ముఖ్యమైన బాధ్యత. ఇది కూడా నార్మల్ డెంటిస్ట్లో ఒక భాగమే. ఒకవేళ విద్యార్థులకు సరిపోయే రోగులు లేనప్పుడు ప్రిన్సిపాల్ గారు రోగులను దంతవైద్య కళాశాలకు తీసుకొచ్చే కార్యక్రమాలను ఖచ్చితంగా అమలు చేస్తూ దంతవైద్య కళాశాలకు ఎక్కువ మంది రోగులను వచ్చేలా చేయాలి. అప్పుడే విద్యార్థులు డెంటిస్ట్రీని బాగా సాధన చేసి అన్ని విషయాలు నేర్చుకుంటారు. దంతవైద్య కళాశాలలో దాదాపు అందరి విద్యార్థుల విషయంలో ఎంతో అవగాహన ప్రిన్సిపాల్ గారికి ఉండాలి. అంటే వారు ప్రతిరోజు విద్యార్థుల్లో కలిసిపోయి వారి యొక్క మంచి చెడ్డలను చూస్తూ వారిని అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ నార్మల్ డెంటిస్ట్ని అమలు చేస్తూ వారిని మంచి దంతవైద్యులుగా తీర్చిదిద్దాలి. నార్మల్ డెంటిస్ట్ని సాధన చేయడానికి ఇంకా ఎన్నో విషయాలు మాట్లాడుకోవచ్చు. అన్ని విషయాలు మాట్లాడుకోవడానికి సమయం సరిపోదు కాబట్టి కొన్ని విషయాలను మాత్రమే ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. సాధన చేయడం అంటే ఇదేమీ బ్రహ్మ విద్య కాదు, అసాధ్యం అసలే కాదు, మరియు తలకిందలు తపస్సు చేయాల్సిన అవసరం అసలే ఉండదు. దంతవైద్య విద్యార్థులు కావచ్చు, ప్రిన్సిపాల్ కావచ్చు, మరియు బోధన చేసే ప్రొఫెసర్లు కావచ్చు, వారు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. వారికి ఇచ్చిన సమయంలోనే ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు వారి కర్తవ్యాన్ని వారు నిర్వహించి వారికి కేటాయించిన విధులను సమర్థంగా నిర్వహిస్తూ ఏ రోజుకి ఆ రోజు వారి కార్యక్రమాలను పూర్తి చేసుకొని నిజాయితీగా వీరంతా కష్టపడితే దంతవైద్య కళాశాలలో నార్మల్ డెంటిస్ట్ని సాధారణ విషయంలో అమలు చేయవచ్చు. ఒకవేళ నేను చెప్పిన విషయాలేవి దంతవైద్య కళాశాలలో లేవనుకుంటే మరియు దంతవైద్య విద్యార్థులు సాధన చేయకపోతే మరియు నార్మల్ డెంటిస్ట్ని అమలు చేసే పరిస్థితి కళాశాలలో లేనప్పుడు దంతవైద్య విద్యార్థులు ఏమీ నేర్చుకోవడం జరగదు. వారు అన్నీ తెలుసుకునే లోపే పుణ్యకాలం గడిచిపోయినట్టు వారు దంతవైద్య శాస్త్రాన్ని పూర్తి చేసుకుంటారు.
తర్వాత క్రమంలో వారు డిగ్రీ తీసుకుని సమాజంలోకి అడుగు పెడతారు. దంతవైద్య కళాశాలలో నార్మల్ డెంటిస్ట్ని సాధన చేయకుండా సమాజంలో అడుగుపెట్టిన దంతవైద్య విద్యార్థుల పరిస్థితి ఏంటి? వారు ఇంకా ఎందుకు దంతవైద్య శాస్త్రానికి పనికిరారా? వారు తిరిగి బట్టగట్టలేరా? లేకపోతే వారు దంతవైద్య శాస్త్రాన్ని వదిలేసి మరే వేరొక ఫీల్డ్కి వెళ్ళవలసిందేనా అంటే ఖచ్చితంగా వెళ్ళవలసిన అవసరం లేదు. దురదృష్టవశాత్తు దంతవైద్య శాస్త్రంలో నార్మల్ డెంటిస్ట్ని సాధన చేయకుండా డిగ్రీ తీసుకున్న దంతవైద్య విద్యార్థులు సమాజంలోకి వెళ్ళిన తర్వాత కూడా చాలా వరకు నార్మల్ డెంటిస్ట్ని సాధన చేయవచ్చు. ఇది కొంచెం క్లిష్టమైన పరిస్థితిగా చెప్పవచ్చు, కానీ అసాధ్యం మాత్రం కాదు. దంతవైద్య శాస్త్రం చదువుకున్న తర్వాత దంతవైద్యులు సమాజంలో నార్మల్ డెంటిస్ట్ని ఏ విధంగా సాధన చేయవచ్చో వచ్చే ఎపిసోడ్లో పూర్తి స్థాయిలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డెంటిస్ట్రీ టుడే ఛానల్. మళ్ళీ మనం వేరొక ఎపిసోడ్లో మరొక టాపిక్తో కలుసుకుందాము. మేరా భారత్ మహాన్, మేరా ప్రొఫెషన్ మహాన్. జై హింద్.